ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో మారింది పేరే దోపిడీకి దారి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. గోదావరిని చెరబట్టడమే ఏపీ లక్ష్యం, నల్లమల సాగర్ అసలు మర్మం ఇదే అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. దారి మారినా కూడా దోపిడీ మాత్రం అదే నడుస్తూ ఉంది. జల దోపిడీని కొనసాగిస్తూ ఉన్నారు. రూటు వేరేనా, మోసం కథ మాత్రం ఒకటే. తెలంగాణ రైతులను వంచాలి, తెలంగాణ రైతులకు నదీ జలాలపై ఉన్న హక్కులను కాలరాయాలి, ఈ నదీ జలాలను మరోసారి తన్నుకుపోవాలి, చివరికి తెలంగాణ మాగాలను మరోసారి ఎండబెట్టాలి, తెలంగాణ బతుకు చిత్రాన్ని మరోసారి ఛిద్రం చేయాలి. ఇదే కుట్ర, ఇదే కుతంత్రం మళ్ళీ కొనసాగుతుందనే అంశం ఇది. సమైక్య రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసం జరిగిందో వ్యవసాయంలో, అదే విధ్వంసాన్ని మరోసారి కొనసాగించేందుకు వ్యవసాయ రంగాన్ని, అన్నదాతను మరోసారి పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి పై ప్రధానమైన కథనం ఇది. నిన్న బనకచెర్లతో గోదావరిని చెరబెట్టాలని చూసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నల్లమల సాగర్ పేరిట అవే కుట్రలకు మరోసారి పదును పెడుతుందనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. పోలవరం బనకచెర్ల లింక్, అలాగే పోలవరం నల్లమల సాగర్ లింక్, ఈ పేరు మారినా కూడా అంతిమంగా దగా పడేది మాత్రం తెలంగాణకు సంబంధించిన అన్నదాతలు, తెలంగాణలో 70 లక్షలకు పైగా ఉన్న రైతులు, వారి కుటుంబాలనే ప్రధానమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు కూడా పాత ప్రతిపాదననే కొనసాగిస్తున్న ఏపీ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి బనకచెర్లకు బదులు నల్లమల సాగర్కు రూటు మారినా కూడా జల దోపిడీ మాత్రం యథాతథంగా ఇంకా ఎక్కువగా కొనసాగుతుందనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పిఎన్ లింక్ ప్రతిపాదనలు సైతం తాత్కాలికమే. భవిష్యత్తులో బోలాపల్లి నుంచి సోమశిలకు, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించాలనేది అసలు ప్లాన్గా మనకు కనిపిస్తూ ఉంది. కేంద్రాన్ని ఒప్పించేందుకు తెరపైకి ఏపీ ప్రతిపాదన అంటూ ఆంధ్రప్రదేశ్ తెరపైకి తీసుకొస్తున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రైతుకు శరాఘాతంగా మారే అవకాశం, తెలంగాణ రైతు వెన్ను విరిచే ఒక కుట్రగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా వంత పాడుతోందనే ఆందోళన కూడా వ్యక్తమవుతా ఉంది. 3 పార్టీలు, 3 ప్రభుత్వాలు తెలంగాణ రైతుపై చేస్తున్న ముప్పేట దాడి నేపథ్యంలో తెలంగాణ రైతును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ మరోసారి సన్నద్ధమవుతున్న సందర్భం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ నెల 19వ తేదీన కీలకమైన సమావేశం బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ రైతులకు దక్కాల్సిన నీటి వాటాను దక్కకుండా చేస్తూ జలదోపిడీకి పాల్పడుతున్న మొత్తం వ్యవహారాలపై పార్టీ లోతైన చర్చ చేపట్టబోతోంది. ఇలాంటి కార్యాచరణ తీసుకోబోతుందనేది కూడా సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంటున్న సందర్భం. తెలంగాణను ఎండబెట్టాలి, ఎడారిగా మార్చాలనే ఈ ఏపీ అలాగే కేంద్రానికి సంబంధించిన ఎత్తుగడకు సంబంధించిన సమగ్రమైన వివరాలు సెగ్మెంట్ల వారీగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3లో ఏ రకంగా మొత్తం జలాల్ని తరలించుకుపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు అందరూ కూడా చదవాల్సిన వివరాలు ఇవి. తెలుసుకోవాల్సిన అంశం తెలంగాణకు ఎట్లా గోదావరి అలాగే కృష్ణా, పెన్న ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఏ రకంగా ఏం జరగబోతోంది, ఏ రకంగా నదీ జలాలకు సంబంధించి తెలంగాణకు వరప్రదాయని లాంటి గోదావరి అలాగే కృష్ణా జలాలను ఏ రకంగా తన్నుకుపోవాలనే కుట్ర చేస్తూ ఉన్నారో ఆ సమగ్రమైన వివరాలు. భవిష్యత్తులో దాదాపు 200 వరకు టీఎంసీలు అంటే 184 టీఎంసీలకు పైగా తెలంగాణ నీళ్లను గండి కొట్టేలాగా, తెలంగాణ నీళ్లను దోచుకునేలాగా మొత్తం ప్రయత్నం అంతా జరుగుతుందనే అంశం మనం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆ ఉద్యమానికి ఊపిరైన నీళ్లను మరోసారి చెరబట్టే కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు, తెలంగాణ రైతును కాపాడుకునేందుకు యావత్ సమాజం అంతా కూడా మరోసారి సంఘటితం కావాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రైతు ఉక్కు పిడికిళ్ళు మరోసారి బిగించి మరోసారి జంగ్ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణ రైతులు ఇప్పటికే నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో వస్తున్న కథనాలు పెద్ద ఎత్తున చైతన్యాన్ని నింపుతున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరిలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు రానున్న రోజుల్లో కూడా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందనే సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక కీలకమైన వార్త, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇది. మలి దశ, 2వ దశకు సంబంధించిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కిరాతకం అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. అధికార మదంతో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు అంటూ ఈ వార్త. శ్రేణులు హోరాహోరీ పోటీనివ్వడమే కాకుండా అనేక స్థానాల్లో మేజర్ గ్రామ పంచాయతీలను కూడా కైవసం పార్టీలో కలకలం మొదలైందనే అంశం. ఈ క్రమంలోనే అధికార మదంతో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయనే వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఫ్యాక్షన్ తరహా కాంగ్రెస్ గుండాగిరి అంటూ ఈ కథనాన్ని మనం నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో చూడొచ్చు. కామారెడ్డి జిల్లా సోమారపేటలో అరాచకం, బీఆర్ఎస్ నాయకుడిపై దాడి, ఊరి జనం పరామర్శకు రావడంతో ఊగిపోయిన గ్రామ సర్పంచ్ తమ్ముడు, ట్రాక్టర్తో తొక్కించి రాక్షసం, వాహనం కింద నలిగి మహిళల హాహాకారాలు అంటూ ఈ రకంగా ట్రాక్టర్ కింద మహిళలు నలిగిపోతున్నారు. ట్రాక్టర్ కింద పడి ఇబ్బందులు పడతా ఉన్నారు, పూర్తిగా ఇరుక్కుపోయారో ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా టీ న్యూస్లో మీరు చూశారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో 2 పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తుల ఆందోళన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో కూడా బీఆర్ఎస్ విజేతగా నిలిచిన వ్యక్తి ఇంటిపై రాళ్లతో దాడి, మరో 2 నాయకులపైన కాంగ్రెస్ దౌర్జన్యం, ద్విచక్ర వాహనం ధ్వంసం. మంచిర్యాల జిల్లా షెట్పల్లిలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తపై కళ్ళు గీసే కత్తితో దాడి, ఆసిఫాబాద్ జిల్లా ఇటుకలపాడులో సర్పంచ్ భర్తపై కత్తితో దాడికి యత్నం. సోమార్పేటల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదని కూడా హెచ్చరించిన సందర్భం. ఇలాంటి సంఘటనలు కొనసాగితే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించం, అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన కాంగ్రెస్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి. ఆగడాలు ఆపకపోతే ఖబర్దార్ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికను జారీ చేశారు కేటీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ గూండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ కూడా హెచ్చరిక జారీ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడి ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా సూచించారు. పార్టీ అన్ని రకాలుగా కూడా వారికి చికిత్స అందించడంతో పాటు వారికి అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద అరాచకాలను చూసాం. ఇంతకంటే భారీ స్థాయిలో జరిగిన అణచివేతను కూడా ఎదుర్కొని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించాం. ఇలాంటి అరాచక పర్వం కొత్త కాదు ఎదుర్కోవడం. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు రానున్న రోజుల్లో కూడా తప్పకుండా సంఘటితంగా వీటిపై పోరాడాల్సిన అవసరం ఉంది. పార్టీ తమకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా భరోసానిచ్చారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు చూస్తా ఉన్నాం. సర్పంచ్లను వేధిస్తే ఊరుకోబోని కూడా వార్నింగ్ ఇచ్చారు. అనేక చోట్ల కూడా సర్పంచ్లు గెలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్లు పెద్ద ఎత్తున గెలిచిన నేపథ్యంలో వారిని కనుక వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేసిన అంశం. కష్టపడిన వారిని కాపాడుకుంటామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు పిలుపునిచ్చిన పరిస్థితి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలవడమే కాకుండా హోరాహోరీగా పోరాడి పార్టీని విజయ పథాన నడిపిన బీఆర్ఎస్ సైనికులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం, కంటికి రెప్పలా కాపాడుకుంటాం. బీఆర్ఎస్ సైనికులందరికీ కూడా పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది, సముచితమైన ప్రాధాన్యం రానున్న రోజుల్లో కూడా ఇస్తుంది అనే అంశాన్ని స్పష్టం చేశారు. దీంతోపాటు జిల్లాకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ అక్రమ కేసులు కావచ్చు, ఈ దాడులను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున పార్టీ కూడా సిద్ధమవుతుంది. జిల్లాకు లీగల్ సెల్ ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినా లీగల్ సెల్ను సంప్రదించి కేసుల వరకు వెళ్ళొచ్చు. న్యాయస్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక యాప్ సోపాలు ఫోన్లో బుక్ చేసుకుంటేనే యూరియా, సర్కారు మరో కిరికిరి అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. యూరియాకు సంబంధించి ఇక నుంచి రైతులకు యూరియా బస్తా కావాలంటే యాప్లో బుక్ కిరికిరిని సర్కారు తెరపైకి తీసుకొచ్చిందనే అంశం మనకు కనిపిస్తోంది. లైన్లో ఉంటేనే యూరియా బస్తా దిక్కులేదు, ఇక ఇంటికి పంపుతారట అంటూ ఈ ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పంపిణీలో కోతకు రేవంత్ సర్కార్ ఎత్తుగడ, కొత్త యాప్ను తీసుకొచ్చిన వ్యవసాయ శాఖ, పంట వేసినట్టు నిరూపిస్తేనే యూరియా బస్తా అంటూ ఈ అంశం. యాప్లో బుక్ చేస్తేనే ఇంటికి పంపుతారట. ఎకరాకు వరికి కేవలం 2 బస్తాలే కేటాయింపు, మొక్కజొన్నకు 3, మిర్చికి 5 బస్తాలుగా నిర్ణయం. అన్నీ ఒకేసారి ఇవ్వకుండా నిబంధనల అడ్డు. 15 రోజుల చొప్పున 3 విడతల్లో పంపిణీ అంటూ ఈ అంశం మనకు కనిపిస్తోంది. ఇటీవల మనం చూసాం యూరియా బస్తాల కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు లక్షల మంది ఏ రకంగా అష్ట కష్టాలు పడ్డారో, పడిగాపులు పడ్డారో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. రైతులు తీవ్ర స్థాయిలో కన్నెర చేశారు. ఏకంగా కేంద్రాల వద్ద వారంతా కూడా కుటుంబ సభ్యులతో అర్ధరాత్రి పడిగాపులు అక్కడే జాగారం చేసిన అంశం కూడా మనకు కనిపించింది. అనేక చోట్ల చెప్పులు క్యూ లైన్లో పెట్టి సమైక్య రాష్ట్రం నాటి దృశ్యాలను మరోసారి ఆవిష్కరించిన దయనీయమైన పరిస్థితి మనకు కనిపించింది. ఈ క్రమంలోనే యాప్ ద్వారా మాత్రమే యూరియాను సరఫరా చేస్తామనే ఒక కొత్త అంశాన్ని సర్కార్ తెరపైకి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రైతాంగం తీవ్రస్థాయిలో
మండిపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. లైన్లో నిలబడితేనే యూరియా బస్తా దక్కలేదు, ఇక యాప్లో బుక్ చేసుకోవడం అనేది ఎలా సాధ్యమవుతుంది, బుక్ చేసుకుంటే ఇంటికి పంపుతారని ప్రభుత్వం చెప్తున్న మాటల్ని ఎలా నమ్మాలని చెప్పేసి అన్నదాతలు కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొత్త యాప్ వెనుక కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం రైతాంగంలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా పంట వేసినట్టు నిరూపిస్తేనే యూరియా బస్తా అంటూ నిబంధనలు పెట్టడం, దీంతోపాటు యాప్లో బుక్ చేస్తేనే ఇంటికి పంపుతామని నిబంధనలు పెట్టడం అనేది కూడా పూర్తి స్థాయిలో ఏదో రకంగా రైతును ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప రైతుకు సకాలంలో యూరియా బస్తా అందించాలి, యూరియా అందించేసి పంటలను కాపాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని రైతులు సూటిగా నేరుగా సర్కార్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై రైతులు రానున్న రోజుల్లో కూడా ఇలా మరింత ఆగ్రహంగా ఉండబోతా ఉన్నారు. ఎలా స్పందించబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చూద్దాం. నో వన్ కెన్ స్టాప్ ఫండ్స్ టు పంచాయత్స్ కేటీఆర్ అంటూ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. వాన్స్ కాంగ్రెస్ ప్రామిసెస్ లీగల్ సపోర్ట్ టు న్యూ సర్పంచెస్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. పంచాయతీల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు నిధులు నిలిపివేస్తామని ఇటీవల కొంతమంది చేస్తున్న హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటికి భయపడాల్సిన అవసరం లేదని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్లకు కూడా భరోసా ఇచ్చారు కేటీఆర్ గారు. అవి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు, వాటిని ఆపే హక్కు దేశ ప్రధాని నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు కావచ్చు, ఎమ్మెల్యే వరకు ఎవరికి కూడా ఆ అధికారం ఉండదని ఆయన నిన్న స్పష్టం చేశారు. నైదర్ ద పీఎం నార్ ద చీఫ్ మినిస్టర్ నార్ ద ఎమ్మెల్యే కుడ్ స్టాప్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ యాజ్ దీస్ వే మ్యాండేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం పరంగా కల్పించిన హక్కులో భాగంగా ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన ఫండ్స్ వస్తాయి, ఎవరు కూడా వాటిని ఆపలేరని ఈ సందర్భంగా కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. గ్రామ పంచాయత్స్ వుడ్ డైరెక్ట్లీ రిసీవ్ 70% ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్. 70% ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతాయి. అది రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థ, దాన్ని ఎవరూ ఆపలేరని చెప్పేసి కుండ బద్దలు కొట్టి చెప్పారు. దాంతోపాటు 70% ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్తో పాటుగా ఫాలోడ్ బై మండల్ పరిషత్స్ విత్ 20% అండ్ జిల్లా పరిషత్ విత్ 10% అంటూ మండల్ పరిషత్ అలాగే జిల్లా పరిషత్ నుంచి 20 అలాగే 10% ఫండ్స్ మొత్తం 100% నిధులు రాబోతా ఉన్నాయి. వాటిని అడ్డుకునే పరిస్థితి ఎవరి దగ్గర కూడా లేదు, ఎవరికి అధికారం లేదని చెప్పి స్పష్టం చేశారు. మోరోవర్ ఈవెన్ ది స్టేట్ గవర్నమెంట్ కుడ్ నాట్ టేక్ డెసిషన్స్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ వితౌట్ రెజల్యూషన్స్ పాస్డ్ బై ద గ్రామ పంచాయత్స్ అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ స్కీమ్ను అమలు చేయాలన్నా, ఏ పథకాన్ని అమలు చేయాలన్నా, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా దానికి గ్రామ పంచాయతీలకు సంబంధించిన తీర్మానం తప్పనిసరి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. ఇట్ వాజ్ మ్యాండేటరీ టు దిస్ లిస్ట్ ఇన్ గ్రామ పంచాయత్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ స్కీమ్ అంటూ గ్రామ పంచాయతీల వద్ద పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్, దాని అమలు ప్రక్రియ అలాగే బెనిఫిషియరీస్కు సంబంధించిన లిస్ట్ అంటే లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను కూడా స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం వ్యవహారం అంతా పగడ్బందీగా రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని కాదని నిధులను నిలుపుదల చేసే అధికారం ఎవరికీ లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వారికి కూడా తప్పకుండా ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన నిధులు అలాగే మండల పరిషత్, జిల్లా పరిషత్కు సంబంధించిన ఫండ్స్ కూడా అందరిలాగే వస్తాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు భరోసా ఇచ్చిన కీలకమైన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు ఇచ్చిన మాట, కేటీఆర్ గారు వెల్లడించిన అంశాలతో వారిలో కూడా ధీమా, ధైర్యం వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది.